కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంగారెడ్డిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పిందన్నారు. ప్రాజెక్టు పేరుతో ఆయన లక్షల కోట్ల రూపాయలు వృధా చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని కమిషన్ తేల్చి చెప్పిందన్నారు. మహేష్ గౌడ్ ఇంజనీర్లు చెప్పింది వినకుండా సొంత లాభం కోసం కేసీఆర్ చూసుకున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ దోషి అని ఘోష్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానే వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అలా ఇంజనీర్ చెప్పిందిలే, కాంట్రాక్టర్ చెప్పిందిలే, నేను రాష్ట్రానికి అధినేత రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు. కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. ఒక స్లాబ్ వేసి ఇల్లుకి ఒక పిల్లలు కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు? మీరు ఎన్నో ఇంటికి ఒక పిల్లలకు బీటలు వాడుతూ మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైనటువంటి 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. దీనికి శిక్ష పడకూడదా? ప్రజలు మనకెందుకు ఓటేశారు? కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోషిస్తుంది. మామో మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజల ఆకాంక్ష ఇది. ప్రజాసొత్తు తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు. ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేశాం. నిజాయితీపరమైన కమిషన్